ఈ డిపార్ట్మెంట్‌లోకి రావాలని ఎలా అనుకున్నారు? ఎప్పుడు మొదలైంది? నా మదర్ ఐ థింక్ 11 ఇయర్స్ అప్పుడు అట్లా చనిపోయారు క్యాన్సర్‌తో. తర్వాత మై ఫాదర్ మ్యారీడ్ అగైన్. సో ఐ స్టే విత్ మై గ్రాండ్ పేరెంట్స్. యాజ్ ఎ డీసీపీ మీ వర్కింగ్ కానివ్వండి, ఛాలెంజెస్ కానివ్వండి, మీరు ఫేస్ చేస్తున్న విధానం, డీల్ చేస్తున్న విధానం ఎట్లా అనిపిస్తుంది? నాకు ఏది మంచిది, నేనేం చేద్దాం అనుకుంటున్నాను అనే దాన్ని బట్టి ఐ టుక్ మై ఓన్ డెసిషన్స్. అసలు ఎందుకొచ్చాంరా బాబు ఈ ఫీల్డ్‌లోకి అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నాను కర్నూలు డిస్ట్రిక్ట్లో. ఆ రోడ్స్ కొంచెం కర్వీ ఉన్నాయి. కళ్ళు మూతపడేసరికి రోడ్ కిందకి వెళ్ళిపోయి అప్ సైడ్ డౌన్ అయిందనమాట. మరి ఎంతకాలం పట్టింది మీరు కోలుకోవడానికి? అక్కడి నుంచి మళ్ళీ ఆదోనికి వెళ్తే సార్ అంతా ఓకే కదా, జాయిన్ అవ్వండి. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. మీరు అలా బాగా సెన్సిటివ్ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు? ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు చనిపోయారు, ఈమె సేవ్ అయింది. ఆ రోజు మీకు నిద్ర కూడా పట్టుండదు కదా? ఇద్దరు చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, వాళ్ళు జస్ట్ దే వర్ స్లీపింగ్ నాట్ నోయింగ్. యాక్చువల్లీ ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ కానీ ఇవి కానీ, అసలు నిజంగా అట్లనే ఉంటుందా అండి? ఒక కళ్ళు షాప్ దగ్గర ఒక లేడీ మర్డర్ అయి ఉంటుంది. వికారాబాద్ అడవుల్లో ఉంటే వీ హ్యాడ్ టు ట్రెక్, పైకి వెళ్ళి 3 మర్డర్స్ డిటెక్ట్ అయ్యాయి. అప్పుడు హి వాజ్ అ సైకో కిల్లర్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే క్రైమ్లో ఎక్కువగా ఉమెనే కనిపిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలే తప్పితే తగ్గేదైతే ఖచ్చితంగా ఉండదు.